హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన వివాష విషయాలు. ఏంటి వందన మార్నింగ్ ఇదేంటో చూపిస్తుంది అనుకుంటున్నారా? యాక్చువల్గా ఏం లేదండి, ఈరోజు గురు పౌర్ణమి కదా. సో అందరికీ ముందుగా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. అందరికీ మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ మంచి జరగాలనేసి నేను మనసారా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇవాళ అయితే మేము పూజ చేపిస్తున్నాం అనమాట. సో అందుకోసమే పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అంత పెద్ద వంట అయితే కాదు, జస్ట్ నార్మల్గా ఒక 1 kg ఆఫ్ రైస్తోనైతే చేస్తున్నాను. యాక్చువల్గా గురి పౌర్ణమికి కానీ లేకపోతే థర్స్డేస్లో కానీ మనం పులిహోర, బనానా ఇలాంటి ఎల్లో కలర్వి మనము ప్రసాదం కింద ఇస్తే చాలా మంచిది అనేసి నేను ట్రస్ట్ చేస్తున్నాను. అంటే రిజల్ట్ కూడా నాకు అంత బాగుంది. సో అందుకోసమే నేనైతే పులిహోరని డిస్ట్రిబ్యూట్ చేయడానికి అయితే ఇష్టపడతాను అనమాట. సో ఇంకా పులిహోర అయితే చేసేసాను. దక్ష అందరూ అయితే రెడీ అయిపోయారు. ఇంకా నేను కూడా స్నానం చేసేసి ఇంకా మార్నింగ్ యాక్చువల్గా అయితే 6:30 అవుతుంది అనమాట. ఇంకా జస్ట్ ఇల్లు అలా క్లీన్ చేసేసుకొని ఇంకా మిగతా పనులు ఏవైతే ఉన్నాయో అవైతే చేసేసుకుంటున్నాం అనమాట. సో ఇంకా మొత్తము అన్నీ అయితే రెడీ చేసేసుకొని పూజవి ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా రెడీ పెట్టేసుకుని దాని తర్వాత లేటర్ ఆన్ పులిహోరని జస్ట్ వేడిగా ఏదైతే ఉందో అది దాంట్లో నుండి కుక్కర్లో నుండి తీసేసి బాక్స్లో పెడుతున్నాను. ఇంకా మా వారైతే తను పూజ చేస్తున్నారు అనమాట. సో దక్ష కూడా ఇంకా హెల్ప్ చేస్తున్నాడు. ఇలా పూజ చేసిన ప్రతిసారి దక్ష అయితే అలా పక్కన కూర్చొని హెల్ప్ చేస్తాడనమాట. ఇంకా నేనైతే రెడీ అయిపోయినాయి. ఈ రోజు అయితే ఇంత మార్నింగ్ లేసేసరికి రెడీ అయ్యి ఓపిక కూడా లేదనమాట. ఇంకా దక్షకి అయితే కుర్తా వేసి తీసుకెళ్ళిపోతున్నాం అనమాట. నేను మా వారు ఇంకా దక్ష వైట్ వేసుకున్నాము, మా తమ్ముడు కూడా వైట్ వేసుకున్నాడు అనమాట. సో మా మమ్మీ ఒక్కతే మిస్ మ్యాచ్ అయిపోయింది. యాక్చువల్గా నేను తనకు చెప్పలేదు ఇలా అందరం వేసుకుందాం అనేసి. సో ఇంకా చిన్నుగాడు కూడా వాడేసేసుకున్నాడు అనమాట వైట్. పాప మమ్మీ ఒకటి మిస్ మ్యాచ్ అయిపోయింది అనమాట. సో ఇంకా ఎలాగో మాకు ఇంటికి దగ్గరలో ఒక 2 kilometers ఉంటుంది బాబా టెంపుల్. సో ఈ బాబా టెంపుల్కి వెళ్ళిపోతే ఎంత మనశ్శాంతిగా ఉంటుందంటే అంత మనశ్శాంతిగా ఉంటుంది అనమాట. ఇంకా చిన్నుగాడు అయితే హాయ్ చెప్తున్నాడు అందరికీ. చిన్నుగాడు తరపున మా అందరి తరపున కూడా హాయ్. అండ్ ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళకి నా వీడియో నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. కింద బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. అంటే ఇన్ని రోజులు అయితే వీడియోస్ అయితే పెండింగ్ అయిపోయినాయి, నా ఫోన్ కూడా బాగాలేకుండే. బట్ ఈసారి నా బర్త్డేకి మా ఆయన నాకు అయితే కొత్త ఫోన్ కొనిచ్చేసారనమాట. అందుకోసమే కొంచెం నా వీడియోస్ అయితే క్లారిటీగా ఉన్నాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఇంకా మా వారు ఉన్నాక నాకేంటి, నాకు ఏది కావాలంటే ఇది కావాలనుకోలే కానీ క్షణంలో నా ముందు ఉంటుంది కదా. సో ఇదనమాట బాబా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. యాక్చువల్గా ఇది 1 week బిఫోరే మనం పే చేయాలన్నమాట. పూజ ఏదైతే జరిపిస్తామో సో ఆ పూజకి మనం పే చేస్తే ఆ రోజు మన నేమ్స్ ఇట్లా ఎన్రోల్ చేసుకుని ఇంకా ఎంతమంది వచ్చే వాళ్ళు ఉన్నారో అంతమందితో ఇలా పూజా విధానం అయితే జరిపిస్తారనమాట. సో ఇంకా మేము కూడా పూజలో పాల్గొనడానికి అయితే రెడీ అయిపోయినాము. ఇంకా వాళ్ళే మనకి ఐటమ్స్ అవన్నీ కూడా ఇచ్చేసి ఇలా పూజ అయితే స్టార్ట్ చేపిస్తారనమాట. ఎంత హ్యాపీగా ఉందంటే చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా ఈరోజు అయితే మేము గాన్గాపూర్ వెళ్ళాలి. ఎవ్రీ పౌర్ణిమాకి మేమైతే గాన్గాపూర్ వెళ్తాం అనమాట. బట్ ఇది ఆషాఢంలో వచ్చేది గురు పౌర్ణమి కాబట్టి అమ్మో ఆ రష్కి అసలు తట్టుకోలేము. లాస్ట్ మంత్ మేము వెళ్ళినప్పుడు మార్నింగ్ 2:30కి లేచి 3:30 కల్లా అక్కడికి వెళ్తే 3:30 నుండి అదే లైన్లో దర్శనం అయిపోయేసరికి 9:30 అయిందనమాట. అన్ని అవర్స్ పాపం మా వారు దక్ష ఒక్కడనే పట్టుకొని ఎంతసేపు నించొని అలా ఉన్నారనమాట. ఇంకా ఆ లైన్ క్యూ కూడా సింగిల్ లైన్సే ఉంటుంది. సో చాలా ప్రాబ్లం అయిపోతుంది. నాకేమనిపిస్తుంది అంటే అంత రష్లో వెళ్ళి దర్శనం చేసుకునే కన్నా ప్రైవేట్ టైంలో వెళ్ళేసి దొరికితే దగ్గర దాకా వెళ్ళే దర్శనం దొరుకుతుంది అని నా ఫీలింగ్. నేను అంత దూరం వెళ్ళి మనం చూసుకుని టైం ఇచ్చుకుని మనసారా మనం దేవుడిని చూసుకోకుండా ఇదంతా రిస్క్ తీసుకునే బదులు నార్మల్ టైమ్స్లో వెళ్ళడం బెటర్. కాకపోతే వీటికి కొన్ని ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదా, ఆ రోజు దేవుడు పవర్ఫుల్గా ఉంటాడు కాబట్టి అంత రష్ ఉంటుంది అనేసి అంటారనమాట. బట్ నేను పవర్ఫుల్ గురించి పక్కన పెట్టేస్తే నేను ప్యూర్ హార్ట్తో వెళ్ళినా, ప్యూర్ హార్ట్తో మొక్కినా నాకు అది చాలా అనిపిస్తుంది అనమాట. సో ఇంకా మేమైతే పూజ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. ఇవాళ ఇంకా నేనైతే మొత్తం ఫాస్టింగ్ ఉందామనేసి అనుకుంటున్నాను. యాక్చువల్గా ఎవ్రీ పౌర్ణిమాకి ఫాస్టింగ్ ఉండాలి అనేసి ఫిక్స్ అయ్యాను అనమాట. సో అది ఎంతవరకు జరుగుతుందో ఎంతవరకు ఏంటో అవన్నీ కూడా ఇంకా ఫర్దర్ వీడియోస్లో అయితే చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే వీడియోని సేవ్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో దట్ నేను పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాను. మేము పూజ చేస్తుంటే దక్ష కూడా అసలు కదలట్లేదు. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళు, మామయ్య దగ్గరికి వెళ్ళు అంటే వీడు నేను వెళ్ళను, నేను ఇక్కడే కూర్చుంటా అనేసి అంటున్నాను. ఇది వచ్చి బాబా టెంపుల్. సో ఇటుపక్క పూజ అయిపోతుంది, అటుపక్క మేము చేసే పూజలు జరుగుతున్నాయి అనమాట. సో ఇంకా ఎంత బాగుందంటే యాక్చువల్గా ప్రతిసారి గురు పౌర్ణిమ ఇట్లాంటి స్పెషల్ అకేషన్స్ ఉంటాయి కదా, ఆ రోజు రష్కి మనం ఇక్కడైనా సరే తట్టుకోలేము. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. నేను వివాహ చిన్నప్పటి నుంచి బాబా భక్తులం అనమాట. సో అందుకోసమే మాకు ఎటైనా సరే మనం ఇప్పుడు దగ్గరికి వెళ్ళాలి, ఈ దర్శనం
కావాలి అనేసి అనుకొని మేము ఇది కాకుండా నెక్స్ట్ స్కిప్ చేసామనుకోండి అసలుకి అది అవ్వదనమాట. మళ్ళీ ఎటు తిరిగి మళ్ళీ బాబాది మొత్తం మనకి దర్శనం అదంతా అయినాక తర్వాతే మాకు వేరే పనులన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఇది చాలా ఎక్స్పీరియన్స్ మేము ప్రతిసారి కూడా. సో ఇంకా విమాంష అయితే నాకు పాపం హెల్ప్ చేస్తున్నా. నాకు 2.5 hours పట్టింది అనమాట పూజ. కూర్చుని కాలే పట్టేస్తున్నాయి నాకు, పూజ అయిపోవట్లేదు. కాకపోతే ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేం కదా, మధ్యలో మనం జరగలేము. అట్లీస్ట్ లెగ్స్ కొంచెం స్ట్రెచ్ చేసుకుందామన్నా కూడా అది అంత బాగోదు. ఇంకేం చేస్తాం, ఏం చేయలేం. అలా పూజ అయ్యేంతవరకు కొంచెం మంచిగా కూర్చొని పూజ అదంతా చేసుకుంటూ ఇంకా దక్షిణ మెయింటైన్ చేసుకుంటూ అలా అయితే చేసామన్నమాట. ఇంకా నాకు కాలు సెట్ అవ్వని ప్రతిసారి కూడా పాపం మా వారిని అక్షంతలు నువ్వు వెయ్యి నేను ఈ హ్యాండ్ పట్టుకుంటా అనేసి అలా చేసుకుంటున్నాను అనమాట. సో ఫైనల్గా ఇంకా ఎలా అయితే ఏముంది, నాకు నా పక్కన కూర్చున్న ఆంటీకైతే లెగ్స్ అన్నీ కూడా పెయిన్ వచ్చేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఆమంటే సన్నగా ఉంది ఓకే, బట్ నేను కొంచెం లావు ఉండడం వల్ల నాకు లెగ్స్ ఎక్కువసేపు ఫోల్డ్ చేసుకొని కూర్చోలేకపోయినా అనమాట. అది కొంచెం ప్రాబ్లం అయిపోయింది. సో ఇంకేం చేస్తాం, ఏం చేయలేం కాబట్టి ఇంకా నేను వెళ్ళాక కూడా చాలా వర్క్ చేసేది ఉంది. యాక్చువల్గా ఇవాళ మార్నింగ్ పులిహోర అదంతా మాత్రమే చేసినాం అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, ఎందుకంటే తొందరగా అయిపోతుంది అనుకున్న పూజ. కానీ 2.5 hours పైన పట్టేసి ఇంకా ఆల్మోస్ట్ ఇంటికి వెళ్ళేసరికి 3.5 hours అయిపోయింది కదా. సో అందుకోసం ఇంకా ఇంటికి వెళ్ళేసరికి 11:30 ఆ టైం అయింది అనమాట. ఇంకా అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి. నేను ఎట్లాగో ఫాస్టింగ్ కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళినాక దోశ పిండి అదైతే బ్యాటర్ అయితే రెడీగా ఉంది. చట్నీ ఒకటి చేయాలి, అది ఎట్లాగో ఎంతసేపు పెద్దగా అంత టైం పట్టదు కాబట్టి ఒక 5 minutes అలా కంప్లీట్ చేస్తే అయిపోతుంది. సో ఇంకా పూజ అయితే ఎండింగ్కి వచ్చేసింది అనమాట. ఇంకా హారతి అయితే ఇస్తున్నాము. దక్ష అయితే పడుకుని పోయాడు. వాడు చూసి ఇలా వద్దు అలా వద్దు అనేసి కాసేపు అక్షంతలు వేసి అలా చేస్తూ ఇంకా ఫైనల్గా కొంచెం స్లీప్ అయితే వేసాడు. వీడిని కొంచెం జాగ్రత్త తీసుకెళ్ళాలి. ఇంకా వీడు నెక్స్ట్ ఎంత క్రాంకీగా చేస్తాడో అదైతే ఇప్పుడు వీడు లేచాక వీడిని లేపి ఒకసారి తట్టి అలా నెమ్మదిగా లేపాలి, లేకపోతే క్రాంకీగా బిహేవ్ చేసేసి ఇంకా అలా చేస్తాడనమాట. సో మా గురు పౌర్ణమి అయితే ఇలా జరిగింది. మరి మీ ఇంట్లో ఏమేమి స్పెషల్ చేసుకున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈ వీడియో కొత్త ఫోన్లో అయితే ఎడిట్ చేస్తున్నాను. నాకు వాయిస్ బేస్ అంతా కూడా కొంచెం రీసౌండ్గా అనిపిస్తుంది. మరి ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేశాక ఎలా వస్తుందో ఏంటో ఒకసారి మళ్ళీ నేను రీచెక్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా గంభీరంగా వస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇంతకుముందు నేను పాత ఫోన్లో ఏదైతే ఎడిట్ చేస్తానో అందులో చాలా బాగా వచ్చేది, బట్ ఇందులో ఏమో నాకు పెద్దగా అంత తేడా తెలుస్తుంది. సో ఇప్పటికైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఎండింగ్ వచ్చేసింది కాబట్టి. సో ఇంకా అందరికీ హ్యాపీ గురు పౌర్ణమి. మీరు పౌర్ణమి ప్రతి పౌర్ణమికి కూడా కొంచెం బాబా భక్తులు అయి ఉంటే కనుక వాళ్ళకి దాని యూజెస్ తెలుస్తుంది. అంటే దాని బెనిఫిట్స్ కానీ దానివల్ల వచ్చే పాజిటివ్ వైబ్స్ కానీ అవన్నీ కూడా చాలా చక్కగా అర్థమవుతుంటాయి అనమాట. ఇన్ కేస్ మీకు ఎవరికి తెలియకపోయినా బస్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఆ రిజల్ట్ అనేది తెలిసిపోతుంది అనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే మేబీ కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చు, బట్ స్టిల్ మనం ఒకటి మనకు తెలిసింది చెప్తే మీకు కూడా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతోనే చెప్తున్నాను అనమాట. సో ఫైనల్లీ బాబా టెంపుల్, బాబాని అయితే చూపిస్తున్నాను, అందరూ మొక్కండి. సో ఇప్పుడు లాస్ట్కి అయితే ఇంకా ప్రసాదం పులిహోర ఏదైతే తెచ్చానో అదైతే పెట్టేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ ఈరోజుకైతే ఇది నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీ అందరికీ మళ్ళీ హ్యాపీ గురు పౌర్ణమి. సో ఇంకా పులిహోర అయితే పెట్టేస్తున్నాం. మా పక్కన ఉన్న ఆంటీ వాళ్ళు అయితే శనగలు తీసుకొచ్చారనమాట. సో ఇంకా వాళ్ళ శనగలు, నేనైతే పులిహోర ఇంకా అంతా మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసి పెట్టేస్తున్నాము. ఇంకా యాక్చువల్గా నెక్స్ట్ 2 trips అయితే చేస్తున్నారనమాట. పూజలు 2-3 trips ఉన్నట్టున్నాయి. సో ఫ్రెండ్స్ ఈరోజుకైతే నా వీడియో